శ్రీ గురుభ్యో నమః. ఇక మనము ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి గనక మనం చూసుకున్నట్టయితే, ఈ వృశ్చిక రాశి వారికి ఈ నెలలో ధన లాభము, డబ్బొస్తుందట. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆ! అనుకున్న పనులు నెరవేరడం జరుగుతుంటుంది వృశ్చిక రాశి వారికి. బంధుమిత్రాదుల చేత, కొత్త స్నేహితుల చేత సమాగమనము అంటే అందరితో కూడా కలుసుకోవడము, మంచి విషయాలు రాయడం ఉండడం. రాజకీయాలలో ఉన్నటువంటి ఒక వ్యక్తులకు ఆహ్, ఈ సి ఈ నెల ఈ వా ఈ నెలలో ఆగస్టు నెలలో విజయం కలగడానికి ఆస్కారం ఉంది. విజయం కలగడానికి ఆస్కారం ఏర్పడుతుంటుంది. వారి యొక్క చేసే పనులలో కూడా శుభంగా జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంటుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారికి గనక మనము ఆగస్టు మాసంలో మొదటి వారం గనక మనం చూసినట్టయితే తటస్థంగా కొన్ని కష్టాలు రావచ్చు. రావడానికి ఆస్కారం ఉంది కూడా. అనుకోకుండా కొన్ని చిన్న చిన్న కష్టాలు రావడానికి ఆస్కారం ఉంది. సంతానంతో కొద్దిగా విరోధం, మాట పెరగడం అనేటువంటిది ఆస్కారం ఉంది. అకాల భోజనము ఇలాంటివి జరగడానికి ఉంది. ఇక పెద్దల చేత ఈ ఇంట్లో ఇలా ఉన్నప్పటికీ బయట మాత్రం పెద్దల చేత సన్మానం పొందబడేటువంటి ఒక ఆస్కారం ఉంది ఈ వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే తీరని సంతాపము, కొన్ని అశుభ వార్తలు వినడము, కుటుంబంలో కలహాలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మూడవ వారము కొంచెం రెండవ వారము కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. కొన్ని అశుభ వార్తలు వినడానికి కూడా తట్టుకోవాలిగా. అశుభ వార్తలు వినడం కానీ, అనవసరంగా డబ్బు నష్టపోవడము, తర్వాత కుటుంబంలో భార్యాబిడ్డల వల్ల కావచ్చు, తల్లిదండ్రులు, సహోదరుల వల్ల కావచ్చు, అనవసరమైనటువంటి కలహాలు జరిగి మనోవిచారంతో ఉండడము జరుగుతుంటుంది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి రాజకీయ వ్యవహారంలో కావచ్చు, ఇతరత్ర విషయాలలో కావచ్చు మంచి విజయం కలగడానికి ఆస్కారం ఉంది. చేసే ప్రతి కార్యక్రమంలో, చేసేటువంటి ప్రతి పనిలో అభివృద్ధి కనబడుతూ ఉంటుంది ఈ మూడవ వారంలో వీరికి. యత్నకార్య సిద్ధి, అనుకున్నటువంటి ఒక కార్యము సఫలం కావడము, కొత్తనైనటువంటి ఒక వ్యక్తుల చేత, మంచి ఉన్నతమైన వ్యక్తుల చేత పరిచయాలు ఏర్పడము, వాటి వల్ల మనకు అనుకోకుండా కార్యసిద్ధి జరగడం అనేటువంటిది ఈ మూడవ వారంలో ఈ వృశ్చిక రాశి వారికి జరగడానికి ఆస్కారం ఉంది. ఇక నాలుగవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే కొద్దిగా అనారోగ్యం ఏర్పడము, మనస్తాపము ఇవి కలుగుతూ ఉంటాయి. ఇక భయం ఉంటుంది. స్థానచలనము ఎప్పుడు అంటే బదిలీలు కావడము, ఇల్లు మార్చుకోవడము, లేదా కొత్త గృహాన్ని నిర్మాణం చేసుకొని, గృహప్రవేశం చేసుకొని దాంట్లోకి వెళ్ళడము, ఏదో ఒక శుభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని కష్టాలు వచ్చి పడుతూ ఉంటాయి, కొన్ని కష్టాలు పోతూ ఉంటాయి. కొన్ని కష్టాలు రావడం ఉంది, రావాలి కూడా. కొన్ని కష్టాలు రావాలి, దాన్ని బట్టి సుఖం రావాలి. ఉదయము, సాయంకాలం చీకటి, వెలుతురు రెండు ఉన్నప్పుడే దినం అవుతుంది. అలా చీకటి రావాలి, జీవితంలో చీకటి ఉందని బాధపడకూడదు, వెలుతురు వచ్చిందని ఎగిరి గంతేయకూడదు. ఈ రెండింటినీ సమానంగా చూస్తూ పోయినప్పుడే మానవ జీవితం ఉన్నతంగా పెరుగుతుంది. ఇలా చేసుకుంటూ ఉండి ఈ వృశ్చిక రాశి వారు ఈ నెలలో శివస్తోత్రం పారాయణం చేయండి. శివుని యొక్క స్తోత్రం పారాయణం చేయండి. దానివల్ల ఎందుకంటే శివుని యొక్క ఏ భగవంతుని చూసుకున్నా కోకొల్లలు ఉన్నాయి, మహానుభావులు రచించినటువంటి యొక్క స్తోత్రాలు. ఏ స్తోత్రం చదివినా సరే, మేము చదవలేమండి స్తోత్రము, మా నుంచి కాదండి. ప్రతిరోజు ప్రతి క్షణము ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు మీకు చేతనైనంత జపిస్తూ ఉండండి. ఆ పంచభూతాత్మకుడైనటువంటి యొక్క ఆ పరమేశ్వరుడే మిమ్మల్ని అన్ని విధాలా కాపాడుతూ ఉంటాడు. కాబట్టి దిగులు పడకుండా ఆనందంగా ఉంటూ ఈ వృశ్చిక రాశి వారు శివస్తోత్రాన్ని పారాయణం చేయండి, లేదా పంచాక్షరి మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపం చేస్తూ ఉండండి. మీకు అనుకున్నటువంటి కార్యాలు నెరవేరుతాయి. ఇది శుభం.